అందరికీ నమస్కారము, శుభోదయము. నిన్న సోషల్ మీడియాలో ఒక గొప్ప వ్యక్తి ఆయన తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలకు గురించి, తర్వాత కొన్ని ప్రదేశాలు ఏవైతే దక్షిణ భారతంలో ఉన్నాయో వాటిని దక్కన్ ప్లాటో భూములు అంటారండి. అంటే ప్లాటో భూములు అంటే దక్షిణ భారతంలో ఈ ప్రదేశాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి. అయితే ఆ ఎత్తైన ప్రదేశాల్లో అడవులు ఉంటాయి. ఈ అడవుల ప్రభావం వలన వర్షాలు పడితే అక్కడి నుంచి ఏదైతే నీళ్ళు వస్తాయో కిందికి చేరుకొని కుంటలుగా, తటాకాలుగా, చెరువులుగా ఏర్పడతాయి. అయితే మీరు ఆయన రెండు ప్రాంతాల గురించి చెప్పారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎత్తైన ప్రాంతాలు ఏవి ఉన్నాయి? ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ. నేను కొద్దిగా రాయలసీమ గురించి విశదీకరిస్తాను. అయితే రాయలసీమలో ఎత్తైన ప్రాంతాలు ఉండేవి, అడవులు ఉన్నాయి, అక్కడ కూడా వర్షాలు పడతాయి. అయితే అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈయన కృష్ణదేవరాయలు రాజుగా ఉన్నప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో తటాకాలు, చెరువులు మహామంత్రి తిమ్మరుసు సర్వే చేసి కృష్ణదేవరాయలకు చెప్తే అలాగా చెరువులు వాళ్ళు కాపాడారు. ఎందుకంటే రాయలసీమలో వర్షపాతం తక్కువ. ఈ కొండల్లో నుంచి వచ్చిన నీళ్లు, ఏర్లు, సెలయేర్లు అలాగా పారి ఒక తటాకం అంటే పెద్ద చెరువు తటాకం అంటారు. ఆ చెరువులో ఆ నీళ్ళని స్టోరేజ్ చేస్తే వర్షాలు పడని సమయంలో పంటల వినియోగానికి, తర్వాత త్రాగునీటికి ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మీరు ఈయన కృష్ణదేవరాయలు దాదాపు తంజావూరు వరకు పరిపాలన చేశాడు. ఈ మధ్యలో నెల్లూరులో కూడా కొన్ని ప్రాంతాలు ఎత్తైన భూములే. బెంగళూరు, ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు కూడా ఎలాగా పరిపాలన కాన్సన్ట్రేషన్ చేశారంటే, ఈ రాయలసీమలో బెంగళూరు నుంచి తర్వాత మద్రాస్ వరకు రైల్వే ట్రాక్ వేసుకోవడము, వాళ్ళు ఇక్కడ కాటన్ కానీ అవన్నీ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే సముద్ర తీరం దగ్గర ఉండాలి. బెంగళూరుకు దూరము, మద్రాసు దగ్గర అవుతుంది. అలాగా కొండ ప్రాంతాల్లో మత వ్యాప్తి గురించి కూడా వాళ్ళు ఒక హార్స్ వీల్స్ అని, లేకపోతే ఒక్కొక్క చర్చిలని, నేను రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చూశాను. ఎప్పుడో 150 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ చేసిన బ్రిటిష్ చర్చిలు ఉంటాయి. అక్కడ బంగ్లా అని ఉంటుంది, ఇన్స్పెక్షన్ బంగ్లా అని. ఆ ఇన్స్పెక్షన్ బంగ్లాలో వీళ్ళు వచ్చి ఒక నెల రోజులు ఉంటారు. ఆ ఇన్స్పెక్షన్ బంగ్లా పక్కనే ఒక సెలయేరు ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడంతా ఉండి వాళ్ళ దగ్గర రెవెన్యూ కలెక్ట్ చేసుకొని ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్తారంటే మద్రాస్ వరకు వెయ్యి, అక్కడి నుంచి వాళ్ళ దేశానికి మన సంపదను తరలించేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఎత్తైన భూములు దక్కన్ ప్లాటోలో అపారమైన వృక్ష సంపద ఉంది. అంటే టేకు కానీ అని వాటిని కూడా బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టలేదు. అయితే నిన్న ఏదైతే వీడియోలో ఒక మహా వ్యక్తి చెప్పినట్టుగా నేను కొంచెం రాయలసీమను ఎలాబరేట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు రాయలసీమకు దగ్గరలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలో చాలా పెద్ద చెరువు ఉంది. అది మహామంత్రి తిమ్మర్సు
సమక్షంలో కృష్ణదేవరాయలు గారు దాన్ని పరిరక్షించి చిన్నగా ఉంటే చిన్న ఉన్న వాటిని చెరువు అంటారు, తటాకం అంటే చాలా పెద్దది. అంటే అక్కడ ఉన్న జనాభాను బట్టి ఆ యొక్క దీన్ని ఇచ్చేస్తారన్నమాట, ఏంది పెంచుతారు. అలాగే కంబం, అది కూడా రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఇక కోస్తాంధ్రకు వెళ్తే అక్కడ ఎత్తైన కొండల భూములు తక్కువ, వాటికి వాళ్ళకి నీటి పారకము ఇక్కడి నుంచి కొండలో నుంచి కృష్ణా కానీ గోదావరికి నీళ్ళు కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళ పేరు పల్లంగా ఉంటాయి కాబట్టి నీళ్ళు వాళ్ళకు పెద్ద సమస్య ఉంటాయి కాదు. ఎక్కువగా ఇబ్బంది పడినకి గతంలో ఈ రెండు ప్రాంతాలే. ఈ రెండు ప్రాంతాలు కూడా నిజాం పరిపాలన ఉండేటివి. 1948 49 టైంలో నిజాం పరిపాలనలోనే ఉండేటివి ఈ దత్త మండలాలు కూడా. అంటే ఈ 4 బళ్ళారి, అనంతపురం, చిత్తూరు, కడప. బళ్ళారి, అనంతపూర్, కడప, కర్నూలు. చిత్తూరు అనేది కొత్తగా కలిపారు ఇది. అయితే ఎందుకు నిజాం రాజు ఇంగ్లీష్ వాళ్ళకి దత్తత ఇచ్చాడంటే అక్కడ పంటలు సరిగ్గా పండేటివి కాదు, ఎక్కువగా వర్షాధార పంటలు. ఆ విధంగా ఇక్కడి నుంచి డివైడ్ అయినా కానీ అక్కడ కూడా నవాబులు ఉండినారు. కడప నవాబు, కనగానపల్లి నవాబు, కర్నూలు నవాబు, ఇట్లా నవాబులు ఎక్కడ చూస్తారు? నిజాం పరిపాలన నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు సమస్య అది కాదు నేను అనేది. మన తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు ఎంత గొప్ప ఆలోచనతో ఈ చెరువుల పరిరక్షణ గురించి హైడ్రా అనేది ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని వాళ్లకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి కనీసం మిగిలిన ఆ చెరువులు, తటాకాలు అవన్నీ కాపాడితే ఆ నీళ్లు అక్కడ ఉంటే రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్స్పాన్షన్ అవుతుంది. నీటి సమస్య బెంగళూరులో ఏం జరిగిందో చూశారు కదా. ఆ విధమైన సమస్య మనకు రాకూడదని ఆయన ఫ్యూచర్ చూసి ఆలోచించి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడము చాలా గొప్ప నిర్ణయం. అయితే రాయలసీమలో ఏం తీసుకుంటారో అయితే నాకు తెలియదు. జనరల్గా అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఈ పూటిగా ఇవన్నీ రెగ్యులర్గా తీయడము, ఇవన్నీ చేయడం. ఎందుకంటే రాయలసీమలో సహజ నదులు ఏవీ లేవు, కృష్ణా ఒకటి లేవు, వాటి ఉపనదులు పారుతాయి అంతవరకే. కానీ అప్పటికి కూడా కృష్ణదేవరాయల సమయంలో ఎప్పుడూ అక్కడ డ్రాట్ అనేది రాలేదు. కాకపోతే వారి యొక్క ఆహార అలవాట్లను బట్టి వాళ్ళ పంటలు పండించేవాళ్ళు. అక్కడ ఇప్పటికీ చెరువులు ఉన్నాయి, కొన్ని చోట్ల పరిరక్షిస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. వాటను కనెక్ట్ చేసేదానికి ప్లస్ ఏర్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం నాలాలు అంటాం. కాబట్టి ఏ విధంగా ఎటువంటి పేరు పెట్టినా కానీ చెరువులు కాపాడుకోవాలి. మంచినీటి సమస్య ఉండకూడదు. నీరే ఆధారం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకోవడము చాలా గొప్ప నిర్ణయం ఇది. కాకపోతే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వాలు మరి పర్మిషన్ ఎట్లా ఇచ్చారో. ఇప్పుడు 2-3 రోజులు వాతావరణ శాఖ 3 రోజులు భారీ వర్షాలు అంటున్నారు. ఈ వర్షాలతో ఎక్కడైతే ఆక్రమించుకున్న చెరువులు ఆక్రమించుకున్న తర్వాత నాలాలు ఆక్రమించిన ప్రాంతాల్లో ఈ ఓవర్ఫ్లో వాటర్ వచ్చి డిస్టర్బ్ అయితే ఆస్తి నష్టం జరుగుతుంది.
ఆరోగ్య సమస్యలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ బేసిక్సే. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోండి. జై హింద్, జై భారత్.